ఎక్కడికండి? వల్లకాట్లోకి. రేపు మీ పుట్టినరోజండి. అందుకే పారిపోతున్నాను. కారు నాది. అల్లుడు గారికి ఇస్తా అన్నారు. చావుమను. పోనీ. నా పేరెట్టుకున్న స్వామి, ఇవాళ నా రాములారు పుట్టినరోజు. నువ్వు నీ స్వామి కలిసి నా స్వామిని చల్లగా చూడాలా. ఇవండి నాకు తెలుసునే. వణకం సార్. మళ్ళమ్మ సౌఖ్యమా రాజావారు? రొమ్మ దినాలైంది. త్వరగారు! వీరుగా మా హెల్త్ సెంటర్ డైరెక్టర్ మిస్టర్ రాంబంటు, నిండా పెద్ద జీనియస్. దీనికోసమే ఈ కారు. త్వరగా బాగుంటారా? నిన్ను గుర్తుపట్టలేకపోయాను. మీరు ఎక్కడైనా ఫ్రెండ్సా? అదే రాజావారి కారంటే నాకు నిండా ఆశ. అమ్మినప్పుడు చెప్తాలేరా అంబి అనేవారు. నేటి కదా. మీరు కారు అమ్ముతున్నారా? అదేరా, ఇది అల్లుడు గారికి ఇచ్చాను. ఆయన కొత్త కారు కావాలన్నాడు. ఎక్కండి, కారు ఎక్కండి. నాయుడు, అలా కలక్క. అమ్మాయి గారు ఇట్రండి, బేగరండి. అమ్మాయి గారు అని పిలవకూడదు, కావేరి అని పిలవాలి. ఓహో, నాకు బాగోదు. నేను అమ్మాయి గారు అనే పిలుస్తాను. రండి. రాను. నువ్వు అలా పిలిస్తే మన బస్సులో లాగే నువ్వు నన్ను ఎందుకొచ్చావనుకుని అల్లరి పడతారు. కావేరి అంటే ఏదో మొగుడు పెళ్ళాలే అనుకుంటారు. మనం కాముగా. ఎందుకు కాము? తాళి కట్టావుగా. అదా చెప్పానుగా అమ్మాయి గారు, పేడా పోవడం కోసం కట్టిన తాడు అంతే. ఏం కాదు, మగవాళ్ళకి అది తాడే కావచ్చు, కానీ ఆడపిల్లకి మంగళసూత్రం అమ్మవారి ఆజ్ఞ, దీవెన. సర్లేండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని పైకి వచ్చి గచ్చోండి. సప్పులండి, సరదా చచ్చిపోద్ది. భయపడకండి, రండి. పర్వాలేదు అమ్మాయి గారు, నేను పట్టుకున్నానుగా, భయం లేదు. రండి. కాలు జాగ్రత్త. లోపలికి వెళ్ళి చూడండి. కుడికాలు ముందు పెట్టండి. ఎంత బాగుందో! ఇక్కడ పెట్టావా? వీటి కోసం చెట్టు కింద వెతుకుతున్నాను. అన్ని తెచ్చావు గాని అసలైంది మర్చిపోయావు. అద్దం స్వామి, అద్దం. అది లేనిదే పాపిడి తీసుకోవడం, బొట్టు కాటుకు దిద్దుకోవడం ఎలా? అందాక టీల్ కన్స తెమ్మంటారా? నువ్వు అలా కళ్ళు పెద్ద చేసి చూస్తుండు, నేను బొట్టు దిద్దేసుకుంటా. ఎలా? ఇలా. కదలకు, కన్నార్పకు, అలాగే ఉండు. ఒక్క క్షణం అయిపోయింది. నిజంగా నా కళ్ళల్లో మీ బొమ్మ కనిపించిందండి. అవును కదా. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట. నిజం ఒట్టు. మగపిల్లలు పుట్టినంత ఒట్టు. కావాలంటే నా కళ్ళల్లో చూడు, నీ బొమ్మ కనిపిస్తుందో లేదో. ఏది? నాకేం కనిపించట్లేదండి. పద, ఆఫీస్కి టైం అయింది. ఫ్రీ పకోడీ. డబ్బులొద్దు బాబు, ఊరికినే వేడి వేడి పకోడీ. రాండి బాబు, రాండి.
రాని 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 ఇంకోలా తీసుకున్నారా మరి ఇంకోలా వట్టి వేరు సర్బత్ బాబు ఇంకోలా ఇంకోలా గ్లాస్ ఒకే రూపాయి గ్లాస్ ఒకే రూపాయి. ఉల్లిపాయ పకోడీ ఊరికే ఇంకోలా షర్బత్ రూపాయికే. అది కొంటేనే ఇది తింటాం. ఆ, అందమైన జంటలు రండి, ఊరికే పకోడీ తినండి. ఈ పకోడీని పోతు పెట్టాం. ఇంకోలా నాకు వద్దు, పకోడీది. అలా కానీ అండి. ఫ్రీ పకోడీకి మంచినీళ్ళు ఎవరు? దండాలకు అంత మంచినీళ్ళు ఎవరు? 2 రూపాయలు. రెండు ప్లేట్లు ఇవ్వయా, కారం ఎక్కువ వద్దు. చమత్కారం చేసిన వాళ్ళకే గొడ్డు కారం, మర్యాదస్తులకు మామూలు కారమే, గమ్మటి కారం. ఉల్లిపాయ పకోడీ ఊరికే ఇంకోలా షర్బత్ రూపాయికే. ఏం సావుకారులే, ఏం కావాలా? నీకు తెలీదా? డబ్బులు లేవు. నాకు ముద్దిస్తారా? పకోడీలు ఇస్తాను. ఇద్దరం కదా, ఒక ముద్ద ఎలా ఇస్తాం? ఒరే రాస్కెస్లు, ఓ పని చేయండి, మీరే నన్ను శిరో వైపు నుంచి ఒకేసారి ముద్దెట్టండి, అప్పుడు ఒకటైపోద్ది. ఆ అందరికి వేయించి పెట్టాం, మనం ఒక్కటి కూడా రుచి చూడలేదు. అలాగే శివరాకరి వేసే ముందే అన్నంలో కూరగా ఉంటుందని. అమ్మాయి గారు నోరూరుతుందా? ఇప్పుడే తినేయండి. కానీ డబ్బులు లేవే. అదేంటి? డబ్బులు లేని వాళ్ళకి నువ్వు ముద్దిస్తే పకోడీలు ఊరికే ఇస్తావుటగా. అమ్మ బాబాయ్, సెటప్ సెటప్, కళ్ళు అవుతాయి అలాంటి సరసం ఆడితే. అయినా నేను అలాంటి పని చేస్తానని మీరు ఎలా అనుకున్నారండి? ఏమో, గుర్రం ఎగరావచ్చు. అమ్మాబోయ్, అమ్మోరు తల్లే, అమ్మాయి గారికి గాలి సోకింది, గాలి సోకింది. రాత్రికి అమ్మాయి గారి కల్లోకి వచ్చి కాపాడు తల్లే, గాలి దెయ్యాన్ని తల్లే. అదేంటి అమ్మాయి గారు అలా భయపడుతున్నారు? పకోడీలు అయిపోయి, పచ్చిమిర్చి ఉంది. చూడు పిల్ల, నీ దుకాణం రేపు ఈ బజార్కి రాకూడదు. ఆ ఓట్లైన్ చెప్పమన్నాడు. రేపు ఈ బజార్కి వచ్చావో ఇయాలి సిల్లర్ వాడుకున్నట్టే రేపు నిన్ను వాడుకుంటాం. డేంజర్ నీది కాబట్టి నీకే చెప్తున్నాం. ఏం గురువా, పకోడీలు అయిపోయాయా? చెప్పాగా పకోడీలు అయిపోయాయి, మిర్చే మిగిలిందని. ఆగే, నేనేం చెయ్యా, నా డబ్బు నేను తీసుకుంటా. థ్యాంక్ యూ, గుడ్ నైట్. నమస్తే అన్న. అగు దీని తల్లి ఏంది పోయాయిలు వెళ్ళి అసలు విలన్ గాని నేను జర చిన్నగా 2 దెబ్బలు కొట్టి నన్ను ఇడిచేయ రాదే. నా పేరు సర్వర్ సుందరం. సర్వర్గా పనిచేసి పైకి వచ్చి హోటల్ ప్రొపరేటర్ అయినా. ఈ హోటల్ నాదే. నీ బండి ఈడికి వచ్చింది, నాకు కానీ బోని లేకుండా చేసింది. నీకు సంజాయిస్తామని పూరలేదో సరదా పడితే నేను సరేనన్నా. మాఫ్ చేయ రాదే. నీ బండి ఈడనే ఉంటే నేను దివాలా తీసేది పక్క. భలేవాళ్ళే సార్, మేమేదో బక్కాళ్ళం. నేను ఒకప్పుడు బక్కనే. నువ్వు చేసిన పకోడీలు 6 ప్లేట్లు నేను ఒక్కనే తిన్నా. తమ్మి జబర్దస్తిగా చేసినావు. థ్యాంక్స్ అన్నా. తమ్మి, నా హోటల్ని ఈ వీధిలోకి వెళ్ళి వేరే చోటికి జరపలేను.
నీ బండి అంటావా గిట్లా నూగితే గట్లా జరుగుతుంది బాంచను నీ కాలు మొక్తా ఇగో ఈ 5,000 పైడి కింద తీసుకో ఎక్కడికి వెళ్ళిపోయావు నన్ను వదిలేసి గాజులు గాజులురా అదే మీరు అమ్మేసినారు ఉంటాయో ఉండవో అని గాబరా పడిపోయాను మా తల్లి దయ్య సావుకారం ఉంచుకున్నాడు. తెచ్చేసాను. మీ అమ్మాయికి 3 ఏళ్ళు 4వ నెల వచ్చిందన్న సంగతి మీ ఇంట్లో మీకే తెలియలేదంటే మీ అమ్మాయి నోట్లో వేలేసి కూర్చున్న చంటి పిల్ల అనుకోలేం కదా. లాజిక్ ఏంటంటే రాణాగారే వల్ల వేసుకున్నారు అని మీరన్నట్టే మీరే వారిని వల్ల వేసుకున్నారు అని వారి తండ్రి గారు అంటారు. అసలు ఆ మాటకు వస్తే వారి సంపద ముందు మన ఆస్తి దిష్టికి కూడా పనికిరాదు. ఈ మాట గనక మహారాజు గారికి తెలిసిందంటే మర్దళ్ళు జరిగిపోతాయి. అబ్బాయి తండ్రికి తెలిసేలోగా తెల్లారేసరికి గుట్టుగా పెళ్లి చేసేయాలి. అల్లుండి మన గ్రిప్ లో పెట్టుకోవాలి. మీరే ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో దాందే ఉంది, చెయ్యొచ్చమ్మా. కానీ దానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఈయన గారు వాళ్ళ ఫాదర్కి తెలియకుండా అప్పులో ఇరుక్కున్నాడు. 10 లక్షల చిల్లర. బాకీ వాళ్ళు చాలా తమాషా మనుషులమ్మా. కోర్టుకెళ్ళి యాగి చేయరు, కాలో చెయ్యో తీసేస్తారు, మొహాన్ని పెట్రోల్ పోసి చుట్టూ మీసాలు కాల్ చేస్తారు. బాకీ మరీ పెద్దదనుకో హెడ్ కోసి హ్యాండ్లో పెడతారు. ఆ బాకీ మనం సర్దేస్తే రేపే తాళి కట్టేస్తాడు. కొంచెం భయపడుతున్నాడు పాపం. మంచి హెయిర్ స్టైల్ కదమ్మా. అంత డబ్బు నేను ఎక్కడ తేగలను? మీరేంటి, నేనే సర్దలేను. పరిస్థితి చిక్కగా ఉంది కదా. సరే, అందాక మీ దగ్గర పెట్టిన 25 లక్షల్లో నుంచి తీసివ్వండి. అయ్యరామా, అది ఎక్కడుందమ్మా? అది నేను పెద్ద మనిషికి ఇచ్చాను. నెల 2 లక్షలు ఇస్తున్నాడు కదా. అవును, ఇప్పటిదాకా వడ్డీ 10 లక్షలు ముట్టింది. అదే మనకి మిగిలింది. ఆ పెద్ద మనిషి మన కాశీలో గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. అక్కగారు, ఏడవడానికి టైం లేదు, సావడానికి కూడా సావకాశం లేదు. అవతల కన్న బిడ్డ బతుకాయే. మీకు ఇచ్చిన 10 లక్షలు తీసుకొచ్చేయండి, లేకపోతే అల్లుడు గారు చేయి సారిపోతారు. 10 లక్షలు కొట్టేసి 10,000 ఇస్తావా? నీ బుర్రతో పాటు నా కష్టం కూడా ఉంది. ఏంటే నీ బోడి కష్టం? నువ్వు కాబట్టి 4వ నెల, అదే నేనైతే 9వ నెలకు తెచ్చేవాడిని. తాళి కట్టనంటే నేను కడతా. ఈ గిరీశం చక్రం ఎటైనా తిప్పగలడు. పిచ్చి వేషాలు ఇవ్వక జాగ్రత్త. సింగిల్ డాక్టర్కి సోలో అల్లుడివి. పీక్కు తినడానికి ఈ కొంపలో బోల్డ్ శవాలున్నాయిరా ఎదవా. రానా, నువ్వు పేచీ పెట్టావంటే నీ సంగతి మొత్తం మీ నాన్నగారికి చెప్పేస్తా. మా అమ్మాయి సంగతి ఏమైనా సరే పేపర్లో వేయిస్తా. అది కాదంకుల్. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డయ్యా. రేపే ముహూర్తం. అమ్మా రానా, ఇటు రానా అన్న. అత్తయ్య గారి కాళ్ళకు మొక్కు.